హాయ్ గాయ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. మీరు ఎవరైతే మంచిగా చేసుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ వినాయక చవితి నేను ఎప్పుడు ఏ ఇయర్ కూడా పెట్టలే. ఇయర్ కూడా వినాయకుడిని తెచ్చుకుని భలే చేసుకున్నాను. ఇంకా అలాగే వీడియో చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ముందు మంచి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నేను ఇంటి దగ్గర అంటే డిఐవై ఎట్లా అంటే మండపం ఉంటుంది కదా, ఆ మండపం కూడా తయారు చేశాను. వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. నేనైతే మా ఇంటి వినాయకుడిని చాలా బాగా చేసుకున్నాను. ఇక ఆ రోజు ఇది ఒక రోజంతా ఉంచుకోవాలన్నారు. సాయంత్రం తీర్చేద్దామంటే ఏమన్నానంటే ఒకరోజు ఇద్దరు చేయాలి స్వామి అని చెప్పేసి అనేటప్పటికీ ఇంక ఇంటి దగ్గర ఉంచుకున్నాం. ఇక నెక్స్ట్ డే అయితే ఇక వినాయకుడిని అయితే ఇవ్వాలి. మా గుడి దగ్గర మాకు గుడి ఉంది కదా, ఆ గుడిలో అయితే ఇచ్చాము వినాయకుడిని. వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తాను అనుకుంటుంది. ఇవాళ నార్మల్గా కార్లో వెళ్ళినప్పుడు వినాయకుడు ఉన్నారని చెప్పేసి అలా వీడియో తీసిన. ఇంకా అలా చూస్తూ ఉంటే వినాయక చవితి కూడా వస్తుంది. ఇంకా అలాగా చూస్తూ ఉండండి. ముందు కూడా అప్డేట్ ఇస్తాను. వినాయక చవితిలో మాకు సరస్వతి కుంకుమ పూజ ఉంటుంది. అన్నదానం భోజనాలు ఉంటాయి. అన్నదానం భోజనాలు ఉంటాయి. నెక్స్ట్ టైము ఊరేగింపు ఉంటుంది, నిమజ్జనం. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చాలా బాగా ఆదరిస్తున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూస్తూ వీడియోనైతే ఎన్ని వినాయకులు ఎన్ని ఉన్నాయో వినాయకుళ్ళు దారి పడుకున్న వినాయకుళ్ళు పెట్టారు. ఇలా చెక్కలు తెచ్చుకొని ఇంక ఇంటి దగ్గర చేసుకుందాము. మండపం అన్నట్టు, మండపం అంటే వినాయకుడికి పైన చెక్కలతో చేసాము. చాలా బాగుంటుంది. ఇంకా అలాగా ఎవరైనా బిగినర్స్కి యూజ్ అవుతుంది కూడా అని చెప్పేసి పెడుతున్నా. చూసారా, చెక్కలతో అటు ఇటు పెట్టి మన ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో పెట్టుకోవచ్చు. ఎలా అంటే అలా నిండుగా అయిపోతుంది, మంచిగా స్వామివారికి బాగుంటుంది. నాకేంటంటే వినాయక చవితి చేసుకుంటున్నాను, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా, అలా దానికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇంకా చేయించుకుంటున్నాను. ఇంకా అలాగే చూస్తూ ఉండండి, వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా అలాగే తయారైపోయింది. ఇంకో పీటలకి రాసుకొని అంగొచ్చి చూసారా, పసుపు పువ్వులతో అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి. ఇంకా అలా ఇవి కూడా తెప్పించుకున్నాము. మామిడాకులు, అరటిపళ్ళు, ఫ్రూట్స్, గొడుగు, ఇంకా ఎటు దాన్ని పాలవిల్లి. ఇంటి దగ్గర పూజ అయిపోయింది. పొద్దున్న పూజ అయిపోయాక ఇంకా మా హస్బెండ్ అంటే పొద్దున్న తెస్తానని చెప్పేసి అనేటప్పటికీ ఇంకా నేనేమో ఇది తీసుకున్న ఉండ్రాళ్ళు, బూరులు, మినపకాయలు, నెక్స్ట్ పరవన్నం ఇవన్నీ చేసుకున్నాము. దద్దోజనం అన్నీ చేసుకున్నాము. ఇంకా ఉండ్రాళ్ళు స్వామివారికి ఇష్టం అని చెప్పేసి ఉండ్రాళ్ళు చేసా, బూరులు అవి. ఇంకా అలా దద్దోజనం చేశాను. దద్దోజనం కూడా చాలా బాగా వచ్చింది. అలా దానిమ్మ వేసి పరవన్నం, అది పులిహోర, కూడా డెకరేషన్ మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. చూసారు ఎంత నిండుగా ఉన్నారో. అవి ఒకటి మన స్వామి మనం తెచ్చుకుని చేసుకోవచ్చు. ఇలా పాలీలు కూడా కట్టేసాము. స్వామివారిని అయితే తెచ్చారు. చూసారు ఎంత బాగున్నారు. పెద్ద గణపతిని అయితే తెచ్చారు. నాకు అసలు ఇవ్వబుద్ధి కాలేదు. ఇక 3 days ఉంచుకుందంటే మా హస్బెండ్ అన్నారు, నీకు ఆటలుగా ఉందా, చేయలేవు నువ్వు, పిల్లోడు ఉన్నాడు కదా అని చెప్పేసి అన్నారు. ఇలా అన్నీ పెట్టుకుని ఉంచుకున్నా. పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు ఫస్ట్ టైం కదా, నేను పంతులు గారి వీడియో పెట్టుకుంటూ చేసిన. ఆ వీడియో పెట్టుకుంటే ఎట్లా అనిపించింది, పంతులు గారు పక్కనే ఉన్నట్టు అనిపించింది. ఒక్కొక్కటి తయారు చేసుకుని ఇంకా అలా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా పూజ అయితే చేసుకుంటూ ఇంకా అలా వీడియో అయితే చేసిన. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అన్నీ పెట్టుకున్నాను, పక్కన పెట్టుకుని కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టేసుకుని మా వినాయకుడు చూసారు ఎంత నిండుగా ఉన్నారు. ఇవన్నీ చేసుకున్నా. ఉండ్రాలు, గారెలు, ఫ్రూట్ అంటే మోతిచూర్ లడ్డు, అంటే లడ్డు ఇష్టం అంటే స్వామికి, నాకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా అది తెచ్చారు, లడ్డు, మోతిచూర్ లడ్డు. ఇంకా అలా చూస్తూ ఉండండి. వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను. మా ఇంటి గణపతి చూసారు ఎంత నిండు ఉండి ఎంత బాగున్నారు.
వజ్జగనపయ్య. అసలు మాకైతే బాగా అనిపించింది వినాయక చవితి. నేను చాలా బాగా చేసుకున్నాను. మీ ఇంటి వినాయకుడిని కూడా మీరు బాగా చేసుకున్నారని నేను కోరుకుంటున్నా. పక్కన మా గుడిది కూడా వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా అలాగా ఈ వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఇంటి వినాయకుడు మీకు కూడా నచ్చారనేది లైక్ కొట్టండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మా మొత్తం డెకరేషన్తో ఎంత నిండుగా అయిపోయింది. మనకున్న దాంతో చేసుకుంటే మనం చెక్కలు తెచ్చుకొని అటు ఇటు 4 టైప్స్ కట్ తీసుకొని మనం ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్, బంతిపూలు ఉంటాయేమో అనుకున్న బంతిపూలు దొరకలే. ఇంకా అలా చిన్న రీలేదో చేసిన ఇంకా అక్కడ యాడ్ చేయలేదు. ఇంకా అలా స్వామివారిదే కదా అన్నట్టు నేను ఏం చేశాను, ఇంకా అలా ఉంచేసాను. ఇంకా అలాగా అంటే పొద్దునంతా కూడా మాకు 11:7కి పూజ స్టార్ట్ అయింది. అలా అయ్యేటప్పటికి 12:30 అయిపోయింది పూజ అయ్యేటప్పటికి. ఇంకా అయిన తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేసేసుకుని, స్వామివారు ఉన్నారు కదా ఇంటి దగ్గర పూజ చేసేసుకుని మళ్ళీ వినాయకుడి దగ్గరికి అదే మా గుళ్ళో పెట్టుకున్నారు ఎప్పుడు వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా 8 అయింది. ఇంకా 8కి వెళ్ళాము దండం పెట్టుకోవడానికి. ఇంకా అలా వెళ్ళి ఇంకా అలా ఎంజాయ్ చేస్తాము. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా. వాళ్ళైతే పీటల మీద కూర్చున్నారు. అంటే పొద్దున్న కూర్చున్న వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కూడా కూర్చోవచ్చు. మేము ఒకసారి కూర్చున్నాం పీటల మీద, బాగా అనిపించింది. ఇంక ఇలా వచ్చారు మా కాలనీలో కొంతమంది. ఇంకా అందరికీ బాగా అలంకరిస్తారు కదా, ఇప్పుడు రోజు అలంకరిస్తారు. సో ఏ దేవుళ్ళకైనా అన్ని దేవుళ్ళు కలిపి ఉంటారు కాబట్టి వాళ్ళందరికి కూడా అలంకరించారు. ఇంకా అలా పూజ జరుగుతుంటే ఇంకా అలా వీడియో తీసిన. ఇంకా అలాగా చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా అలాగా దగ్గర నుంచి కూడా తీసిన, చూస్తూ ఉండండి. అలా స్వామివారికి నేను పైకి వెళ్ళి అక్షింతలు వేద్దామని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఇంకా అలాగా అందరూ కలిపి వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా అలా చూస్తూ అన్ని దేవుళ్ళని కలిపి తీసిన. వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు, ఎక్కువ మంది రాలేదు ఈసారి, వస్తారు రోజు ఏడు జరుగుతాయి కాబట్టి వినాయకుడు. ఇంకా అలా అన్ని దేవుళ్ళని తీసి ఇంకా ఏం చేసామంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకి మేము చేసుకున్న పలహారాలు అవి ఉంటాయి కదా, అవి కొన్ని ఇచ్చేసి కొద్దిసేపు కూర్చుని ఇంకా వాళ్ళతో మాట్లాడుకుని ఇక అలా బయటికి వెళ్ళి సరదాగా వినాయకుడు చూద్దాం అన్నట్టు ఇక అలా ఒక పావు గంట అలా తిరిగేసి అలాగా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఆ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎంతగానో ఆదరిస్తుంటే మీ ప్రేమ ఆప్యాయత నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా నా మీద కొంచెం సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ అన్నీ పెరిగితే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.